10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ విధమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేది ఈ కళాశాల నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కాలేజీల వైపు, ప్రభుత్వ పాఠశాలల వైపు 10 ఏళ్లు కన్నెత్తి చూడలేదు. ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఎవరున్నారు అని చెప్పేసి కనీసం ఈ విద్యార్థులు ఎంతమంది వస్తున్నారు, ఉపాధ్యాయులు ఉన్నారా అనే అంశాలు పట్టించుకోలేని దుస్థితి. దీని పేరే బంగారు తెలంగాణ అని పెట్టి బంగారు తెలంగాణ అంటూ వేదికలెక్కి స్పీచ్లు దంచి బాకాలు ఊది 10 ఏళ్లు పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు. ఈ కళాశాల నిజంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఇది నిజంగా ఈ సంఘటన అత్యంత హేనీయమైన సంఘటన, అత్యంత హేనీయమైన అసౌకర్యం. సిగ్గుతోని తలదించుకోవాల్సిన అవసరం. కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ భజన పరులు నిజంగా ఇవ్వండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఎవరైతే, ఏ ప్రభుత్వం అయితే నిరుపేదలకు మేలు చేస్తుందో ఆ ప్రభుత్వాన్నే గౌరవిస్తాం, ఆ అధికారినే గౌరవిస్తాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి జూనియర్ కళాశాలలో 700 మంది విద్యార్థులు ఉంటారు. 10 ఏళ్లు ఈ కళాశాలకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 9.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. 9.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావు ఇల్లు ఈ జూనియర్ కళాశాల కనీసం ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. 700 మంది నిరుపేద విద్యార్థులు బాత్రూమ్లు లేక కాలేజీకి వచ్చిన తర్వాత వాష్రూమ్ల కోసము ఎక్కడికి వెళ్తున్నారు? పక్కనే ఉన్న బస్ స్టాండ్ ఆశ్రయిస్తున్నారు. వాష్రూమ్ల ఖర్చు ఎంత అవుతుందండి? మరుగుదొడ్ల ఖర్చు ఎంత అవుతుందండి? కోట్లు అవుతుందా? ఇంకోటి, ఈ కళాశాలలో అదనపు బిల్డింగ్ కోసము 7 సంవత్సరాలుగా ఈ భవన నిర్మాణం జరుగుతూనే ఉన్నది. 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న విద్యాసాగర్ రావు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విద్యాసాగర్ రావు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకు ఏం చెప్తారండి? మొన్న ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీలో మైక్ దొరికితే ఈ కళాశాల భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మించడానికి నిధులు ఇవ్వండి అని చెప్పేసి కాలు మొక్కినా అన్నాడు. మరి 9.5 సంవత్సరాలు ఎవరు కాలు మొక్కారండి? కేసీఆర్ నిధులు ఇవ్వలేదా? కేటీఆర్ సహకరించలేదా? నిజామాబాద్ బెల్ట్ లో ఉన్న ఈ కొరుట్ల నియోజకవర్గంలో నెలకు 2 సార్లు పర్యటన చేసే కల్వకుంట్ల కవిత ఈ విద్యార్థుల గోస నీకు పట్టలేదా? వాష్రూమ్ల కోసం ఎదిగిన పిల్లలు బస్ స్టాండ్కి వెళితే అసలు మీరెందుకు, ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాల నుంచే కదా ఓట్లేసి మిమ్మల్ని ప్రతిసారి గెలిపించిండ్రు. ఇది 3వసారి మీ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉండడం, 3వసారి. వరుసగా 2 సార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ ఎమ్మెల్యే అయితే 3వసారి కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే. మరి ఏంటండి ఈ పరిస్థితి? అట్లీస్ట్ బెంచెస్ కూడా ప్రాబ్లమ్ అయ్యి ఇరిగిపోయినటువంటి బెంచెస్ మేము అంటే అన్కంప్లీట్ బిల్డింగ్లో పర్ఫెక్ట్ క్లాసెస్ నడుపుతున్నాం, కానీ కంప్లీట్ ఈ ప్రభుత్వమైనా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి సమ్మర్ మొత్తం ఇంట్లో ఒక రోజు కూడా మేము సెలవు తీసుకోకుండా ఇంటింటికి వెళ్ళి అమ్మాయిలందరు పేరెంట్స్కి ఈ సంవత్సరం ఖచ్చితంగా హాస్టల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చెప్పి అలా లాస్ట్ చేంజ్ చేసినాం, ఈ సంవత్సరం చేంజ్ చేసినాం. ఈసారి బాయ్స్ హాస్టల్ని గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేసినామని చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, జూన్ నుంచి వాళ్ళందరినీ మభ్య పెట్టి హాస్టల్లో జాయిన్ చేసినామని ఫీల్ అవుతున్నాం, కానీ ఇక్కడ ఇంకా హాస్టల్ అయితే మొదలు కావట్లేదు. ఇది గర్ల్స్కి కన్వర్ట్ చేసినామని చెప్పిన బాయ్స్ హాస్టల్, ఎందుకంటే బాయ్స్ హాస్టల్ దూరం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయితే రేపు స్టార్ట్ అవుతుంది అని రోజు ఆ పిల్లలకి మభ్య పెట్టడం జరుగుతుంది. ఈ విషయమై కల్వకుంట్ల సంజయ్ అడిగితే నేను అసెంబ్లీలో మాట్లాడాను, ఎంపీ నిధి నుంచి 40 లక్షలు పెట్టానంటే 9.5 సంవత్సరాలుగా విద్యార్థులందరూ వాష్రూమ్ల కోసం బస్టాండ్లకు వెళుతుంటే కూతవేటు, నీ ఇల్లు కాలేజీకి కూతవేటు దూరంలో ఉంటే నీకు సోయి లేదు. అలాంటిది ఇప్పుడు పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిధులు పెట్టమని అసెంబ్లీలో అడిగినానని చెప్తే ఎంత చిత్తశుద్ధి ఉంది మీకు? నిరుపేదల పట్ల ఓట్లు వేయించుకోవడం, సీట్లలో కూర్చోవడం, ఇంతకు తప్ప ఇంకొకటి లేదు. ఇది బంగారు తెలంగాణ అంటారా? అనేక మంది నిరుపేద పిల్లలు పొద్దున లేచి పచ్చడి మెతుకులు తెచ్చుకుంటే, పొద్దున లేచి మధ్యాహ్నం కోసం పచ్చడి మెతుకులు తెచ్చుకుంటే కిటికీలు లేక పచ్చడి మెతుకులను కోతులు ఎత్తుకపోతున్నాయండి.
ఆకలితో మలమల మాడుతున్నారు. हम हमारे पूरे स्टूडेंट्स को सर घर पे समर में जाके उनके पेरेंट्स को बोले तुम लोग पेरेंट्स नहीं है, हम जिम्मेदारी लेके हमारे बच्चों को पढ़ाते हैं बोल के वो बच्चों को हम हमारे कॉलेज में ज्वाइन कराए. बच्चों को पीरियड वाइज अच्छे लेक्चरर से अच्छा पढ़ा रहे. हमारे प्रिंसिपल सर भी ज़्यादा स्टूडेंट्स पे लेक्चरर्स पे तवज्जो देते और हम लोगों को बोलते अच्छा पढ़ाओ अच्छा करो बोल के बोलते. इसके बावजूद भी हमारे कॉलेज में सही तौर पे फैसिलिटीज़ नहीं है. गवर्नमेंट बोलती स्टूडेंट्स को ज़्यादा से ज़्यादा ला के गवर्नमेंट में ज्वाइन कराओ बोलती. गवर्नमेंट में पढ़े सो वालों को हर चीज़ की फैसिलिटीज़ मिलती और फ्यूचर में उनको जॉब देते सब देते बोल के गवर्नमेंट बोलती. फिर गवर्नमेंट ये नहीं देखती कॉलेज में स्कूल में स्टूडेंट्स के साथ कैसा हो रहा, उनकी फैसिलिटीज़ कैसे है, उनका स्टाफ रूम कैसा है, बेंचेस कैसे, फैन है. स्टूडेंट्स जब पढ़ते हैं तो वो लोग रिलैक्स होकर पढ़ते. लेक्चरर एक लेक्चर देता है तो वो रिलैक्स होकर बोलता. ये फैसिलिटीज नहीं है तो स्टूडेंट्स को भी प्रॉब्लम, हम लोगों को प्रॉब्लम हो रहा. सब में बड़ा प्रॉब्लम क्या है, हमारे पास वॉशरूम का है. हमारे मुस्लिम लड़कियां घर से जब आती बुरखा पहन के आती, वो लोगों को वॉशरूम के लिए बस स्टैंड को जाना बोलते. उनके पेरेंट्स बोल रहे आप लोग आने की वजह से हम हमारे बच्चों को ये कॉलेज में एडमिशन दिलाए. हमारे जवान बच्चियाँ 18-20 ईयर्स की लड़कियाँ वो बच्चियाँ बस स्टैंड में जाके वॉशरूम को कैसा जाती बल्कि हम लोग को बोलते. हम बोलते थोड़ा सब्र करो. हमारे प्रिंसिपल सर भी अपने ओन से पैसा लगा रहे और हमारे लेक्चरर्स भी हमारे कॉलेज के वास्ते बहुत कुछ कर रहे बोल के हम उनको बोलते. మధ్యాహ్నం భోజనం పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం భోజనం మీద బతికి మధ్యాహ్నం భోజనం మీద ఆధారపడి ఇంటర్మీడియట్కి వచ్చిండు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు భోజనం పెడితే ప్రభుత్వానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందా? కాదు కదా. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరూ ఒకటే డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టండి. జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం భోజనం పెట్టగలిగితే వాళ్ళు ఇంకా లైఫ్ లో విద్యావంతులుగా తీర్చిదిద్దబడతారు. ఏ బీటెక్ వెళ్ళిపోతారు, ఇంకెటో సెటిల్ అవుతారు. ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక రకంగా వాళ్ళు స్థిరపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 2 సంవత్సరాలే కీలకం. ప్రతి కళాశాలలో ఇదే చెప్తున్నారు. నిరుపేద పిల్లలండి వ్యవసాయం చేసుకొని పొద్దంతా వ్యవసాయం చేసుకుంటే గడవని కుటుంబాల నుంచి వచ్చినారు. ఇటు చదువుకుంటూ అటు కుటుంబాన్ని పోషించే విద్యార్థులు ఉన్నారు. బస్ కిరాయి లేక బస్సుల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు, ఎదిగిన పిల్లలు వాష్రూమ్ కోసం బస్ స్టాండ్కి వెళ్తారా? ఇటు చూడండి విద్యాసాగర్ రావు ఈ అధ్యాపకురాలు మెట్పల్లి జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఈ కామర్స్ లెక్చరర్ చెప్తున్న మాట వినండి. ప్రతిభ, నేను ఇక్కడ కామర్స్ లెక్చరర్గా 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 2018లో ఇక్కడ బిల్డింగ్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. అరే 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. మంచి ఫెసిలిటీస్, నంబర్ 1 కాలేజ్ చేద్దాం స్టేట్లో డిసైడ్ అయినా. మంచి గార్డెనింగ్ చేయాలి, అది స్టేట్లో అంత మంచి కాలేజ్ అంటే బెస్ట్ కాలేజ్గా తయారు చేద్దామని అప్పుడు కలలు కన్నాం. కానీ 7 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పవర్ ఫెసిలిటీ లేదు. తర్వాత ఈ విండోస్ అన్నీ ఓపెన్ ఉంటాయి, లంచ్ బ్రేక్లో డిస్టర్బెన్స్. తెలుగు క్లాస్కి ఇంగ్లీష్ క్లాస్కి క్లబ్ చేయాలంటే ప్రతి క్లాస్లో ఈ రూమ్లో ఉన్న బెంచెస్ పక్క రూమ్కి చేంజ్ చేయాలి, పక్క రూమ్లో ఉన్న బెంచెస్ ఇంకో రూమ్కి చేంజ్ చేయాలి. అంటే స్ట్రెంత్ అందరు తెలుగుకి ఇంగ్లీష్ కంబైండ్ అవుతారు. అప్పుడు ఏమంటే సఫిషియెంట్ బెంచెస్ ఒక క్లాస్ రూమ్లో కంప్లీట్గా ఉంటే దాంట్లో మార్చాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఎక్కువ, బెంచెస్ తక్కువ. తర్వాత స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తాము. ప్రొద్దున మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఫెసిలిటీస్ పరంగా చాలా ప్రాబ్లం ఉంది. ఈ సంవత్సరము వాష్రూమ్స్ అయితే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా, లెక్చరర్స్ అందరు కాంట్రిబ్యూట్ చేసి అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి రిపేర్ చేయించిన అది ప్రాబ్లము. తర్వాత ఈ అమ్మాయిలు మేము లేడీ స్టాఫ్ అందరూ బస్ స్టాండ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినామంటే చాలా ఫస్ట్ ఒక 1 వీక్ అయితే గిల్టీ ఫీలింగ్. అంటే బయటకు వెళ్ళి వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఒక 400 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నాము అంటే లెక్చరర్స్ అమ్మాయిలు కలిపి 400 అబోవ్ ఉంటారు. 2 వాష్రూమ్స్ ఉంటే అవి కూడా ప్రాబ్లం. ఎంత దారుణంగా ఉన్నది విన్నారు కదా. ఎంత సిగ్గు అనిపిస్తలేదా? మాకే అంత ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంది. ఎదిగిన పిల్లలు బస్ స్టాండ్లో తిరుగుతారా? విద్య నేర్చుకుందామని చెప్పేసి కాలేజీకి పంపితే బస్ స్టాండ్లలో తిప్పుతారా? ఇది నీకు రాజకీయ, ఇది మీ రాజకీయ సక్సెస్ అనుకుంటున్నారా మీరు? నిజంగా విద్యాసాగర్ రావు మీరు రాజకీయంగా ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చిన రోజు మీరు తలెత్తుకోవడానికి కూడా మీరు అర్హులు కాదు. ఎందుకంటే మీరు కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు,
కానీ ఇంత దారుణమైన అంశం, ఎదిగిన పిల్లలు బస్ స్టాండ్కి పోయి వాష్రూమ్ కోసం బస్ స్టాండ్ మీద ఆధారపడడం అంటే నిజంగా మీరు రాజకీయంగా అన్ఫిట్ అండి. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల కుటుంబమే అంతా, కల్వకుంట్ల కుటుంబమే అంతా కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి నవ్వుతూ నిరుపేదల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించే ఒక సంస్కారం మీ అందరిలోనూ ఉందనేది ఈ సంఘటన చేస్తుంది. 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షల రూపాయలు మీ ఎమ్మెల్యే ఫండ్ నుండి కేటాయిస్తే బ్రహ్మాండమైన బాత్రూమ్ అవుతాయండి. ఎందుకు మీరు పెట్టలేకపోయారు? ఎందుకు 9.5 సంవత్సరాలు ఈ పిల్లల్ని బస్టాండ్ల చుట్టూ తింపుతున్నారు, ఇంకా తిరుగుతున్నారు? విరిగిన బెంచీలు ఉంటాయండి, ఏ దాతను అడిగినా ఇస్తారండి. బెంచీలకు 1,00,000 కోట్లు అయితాయండి. కాళేశ్వరం 10 సంవత్సరాల్లో కట్టారండి. విద్యాసాగర్ రావు గారు కాళేశ్వరం 10 సంవత్సరాలు కట్టారు. మీ కళాశాల బిల్డింగ్ 7.5 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు ఈ నిర్లక్ష్యం? అంటే ప్రైవేట్ కళాశాలపై మీకు ప్రేమనా? ఈ సమస్యలకు బాధ్యులు కూడా ఈ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన సుపుత్రుడే కారణం. పరిష్కరించాల్సింది కూడా విద్యాసాగర్ రావు, ఇప్పుడున్న ప్రజెంట్ కల్వకుంట్ల సంజయ్. కాబట్టి విద్యార్థులకు తక్షణంగా కోరుట్ల జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, అధ్యాపకులకు తక్షణంగా మరుగుదొడ్లు కట్టించి వాళ్ళ ఈ బాధ నుంచి దూరం చేస్తారనేది ఆశిస్తున్నాం.